ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ వాయిదా పడింది. విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు రాసిన లేఖలో తెలిపారు. విచారణకు కొంత సమయం ఇవ్వాలన్న కేసీఆర్ అభ్యర్థనకు సిట్ అంగీకరించింది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ రాసిన లేఖకు సిట్ రిప్లై ఇచ్చింది. ఫామ్ హౌస్ లో విచారించాలన్న విజ్ఞప్తిపై న్యాయ సలహా తీసుకోనున్న సిట్ అనంతరం తదుపరి విచారణ విచారణ చేసే ప్రాంతాన్ని పేర్కొంటూ ఇవాళ మరోసారి నోటీసులు జారీ చేయనుంది. తదుపరి విచారణ తేదీని ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని మొదట కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఫోన్ ట్యాపింగ్ కేసు అంతకంతకు ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నిన్న సిట్ నోటీసులు జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని చెప్పి నోటీసుల్లో పేర్కొంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చినా సరే, లేదంటే హైదరాబాద్ సిటీ పరిసరాల్లో కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారిస్తామని చెప్పి నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సిట్ విచారణకు సంబంధించి నోటీసులపై కేసీఆర్ సుదీర్ఘంగా ఫామ్ హౌస్లో న్యాయ నిపుణులతో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్తో కావచ్చు చర్చించిన తర్వాత ఈరోజు విచారణకు రాలేదని చెప్పి సిట్ నోటీసులకైనా రిప్లై ఇచ్చారు. అందుకు ప్రధానంగా 2 కారణాలు చూపించారు. ఒకటి, మున్సిపల్ ఎన్నికలు. ప్రధానంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల్లో తాను బిజీగా ఉన్నానని చెప్పి, కాబట్టి ఈరోజు సిట్ విచారణకు రాలేనని చెప్పి సిట్ సూచిస్తే మరో తేదీ ఎప్పుడైనా సరే తాను విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి పేర్కొన్నారు. ఇక రెండోది, సిట్ విచారణ ఫామ్ హౌస్లోనే జరపాలి, ఫామ్ హౌస్లోనే అందుబాటులో ఉంటాను కాబట్టి అక్కడికే వచ్చి విచారించాలని చెప్పి కూడా సిట్కు రాసిన రిప్లైలో కేసీఆర్ పేర్కొనడం జరిగింది. కాబట్టి సిట్ దీనిపై సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. విచారణకు సంబంధించి కేసీఆర్ రిప్లై ఇచ్చారు కాబట్టి దానిపై ఇప్పటికే సిట్ దాన్ని పరిశీలిస్తోంది. మరొక తేదీ ఎప్పుడు డిసైడ్ చేయాలి, దాంతోపాటు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే విచారించాలని చెప్పి కోరారు కాబట్టి అది సాధ్యాసాధ్యాలపై కూడా సిట్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు మరోసారి సిట్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ నోటీసుల్లో తదుపరి విచారణ ఏ తేదీ ఉంటుంది, అది కేసీఆర్ కోరుకున్నట్టు ఫామ్ హౌస్లో ఉంటుందా, లేకపోతే ఇంతకుముందుకు నోటీసుల్లో పేర్కొన్నట్టు హైదరాబాద్ సిటీ పరిసరాల్లోనే కేసీఆర్ నివాసం నందినగర్లో ఉంది కాబట్టి అక్కడ విచారిస్తామని చెప్తారన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద నిన్నంతా కూడా కొంత ఉత్కంఠ భరిత పరిణామాలు మనం చూసాం. కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు వస్తారని చెప్పి, జూబ్లీహిల్స్కు వస్తారని చెప్పి ఒకసారి కొంత ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన నందినగర్ నివాసంలోనే విచారిస్తారని చెప్పి, ఆ తర్వాత ఫామ్ హౌస్లోనే విచారిస్తారని చెప్పి ఇటువంటి నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ నిన్న రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో సిట్కు ఆయన రిప్లై ఇవ్వడము, ఈరోజు విచారణకు రాలేనని చెప్పడం, దాంతోపాటు తదుపరి తేదీ చెప్పాలని చెప్పి ఫామ్ హౌస్లోనే విచారించాలని చెప్పి ఆయన సిట్ రిప్లై ఇవ్వడంతో సిట్ దాన్ని సానుకూలంగా స్పందించింది. కాబట్టి ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, ఎస్ కర్ణాకర్, నెక్స్ట్ నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఆ టైం అవన్నీ కూడా నెక్స్ట్ తెలిసే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నట్టు, కొన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ విధంగా సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తప్పుపడుతున్నాయి. నిన్న మనం చూసాం, కేటీఆర్, హరీష్ రావు ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు. కేవలం కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ విధంగా సిట్ నోటీసులు ఇచ్చి వేధింపులకు గురి చేస్తుందని చెప్పి కేసీఆర్ని టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని చెప్పి కేసీఆర్, హరీష్ రావు ఘాటుగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ, తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కేసీఆర్ విచారణ అనేది చాలా కీలకం కాబోతుందని చెప్పి కూడా సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు రాలేనని చెప్పి కేసీఆర్ రిప్లై ఇచ్చారు కాబట్టి మరొక తేదీ ఎప్పుడు డిసైడ్ చేయాలన్న దానిపై ఈరోజు సిట్ అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రంలోగా కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ నోటీసుల్లో సిట్ విచారణ ఎప్పుడు ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, కేసీఆర్ కోరుకున్నట్టు ఫామ్ హౌస్లోనే ఉంటుందా, లేకపోతే ఇంతకుముందు నోటీసులో పేర్కొన్నట్టు హైదరాబాద్ లిమిట్స్లోనే మరొక ప్రాంతాన్ని సూచించాలని చెప్పి కేసీఆర్కు సిట్ నోటీసులో సూచిస్తారా? ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కర్ణాకర్ ఫర్ ద అప్డేట్స్.